హాయ్ అండి. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 22. విక్కీ మౌర్య దగ్గరికి వెళ్ళి, "రేయ్! ఏమైందిరా? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? అసలు ఏమైంది మౌర్య? అదే నాకు తెలియటం లేదురా. మనం సబ్మిట్ చేసిన దాంట్లో ఏవో దిద్దుబాట్లు ఉన్నాయంట. ఇది ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ అంట. అది మీరిలా స్టార్టప్ కంపెనీకి ఇచ్చి మేమిలా నష్టపోలేము అని మీకిచ్చిన ప్రాజెక్ట్‌ని రద్దు చేస్తున్నామని ఆ కంపెనీ నుండి కాలొచ్చింది. అభి, మనమంతా ఖర్చు చేశాం. వారు కూడా తనిఖీ చేసి ప్రాజెక్ట్‌కి ఓకే చేశారు కదరా! ప్రియా, ముందు కంగారు పడకండ్రా. ఒకసారి మనం వెళ్ళి వారిని కలిసి మాట్లాడదాం. విక్కీ, నేనిప్పుడే ఆ కంపెనీకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను అని అన్నాడు. విక్కీ వారితో ఒక అరగంట మాట్లాడి ఇంకో గంట తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. రే మౌర్య, ఏం కాదు. మనం ఎలా అయినా సరే ప్రాజెక్ట్‌ని తిరిగి సంపాదిద్దాం. మనకెక్కువ సమయం లేదు. నువ్విలా ఉంటే ఎలా? పదరా వెళ్దాం. ప్రియా, అభి, మనం బయటికి వెళ్దాము. విక్కీ, పద అని ముగ్గురు బయటికి వెళ్లారు. అమృత మౌర్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి సార్ అని అంది చిన్నగా. మౌర్య వెంటనే అమృత చెయ్యి పట్టుకుని టెన్షన్‌గా ఉంది బేబీ అన్నాడు. అమృత, ఏం కాదు. నాకు నమ్మకం ఉంది. మీరిది తిరిగి సాధిస్తారు అని మౌర్యాన్ని కౌగిలించుకుని చెప్పింది. నా మీద నీకంత నమ్మకం ఉందా బేబీ అన్నాడు. చాలా నమ్మకం ఉంది మా ఆయన మీద అని అంది. అమృత మా ఆయన అనగానే మౌర్య పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అమృత, మీరిలా టెన్షన్ పడితే పని జరగదు. ముందు మీరు కూల్ అవ్వండి అని మొదటిసారిగా అమృతనే మౌర్య పెదవులు అందుకుని గాఢంగా ముద్దు పెట్టింది. అమృత చేసిన పనికి మౌర్య మొదట షాకయ్యాడు. తర్వాత ఆ ముద్దుకు సహకరించాడు. ఆ ముద్దు చాలా సేపటి వరకు కొనసాగింది. అమృతకి ఊపిరి భారం అవుతుందని తనకు దూరం జరిగి, నాకు మంచి శక్తినిచ్చావు. ఇప్పటి వరకు నేనిది సాధిస్తాను అని అనుకోలేదు. కానీ నా మీద నీకున్న నమ్మకం ఎలా అయినా నిలబెట్టుకుంటాను బేబీ అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఓకే బేబీ, నా కోసం వాళ్ళు వెయిట్ చేసి ఉంటారు. నేను వెళ్తాను అని చెప్పాడు. ఇక మౌర్య వెళ్ళగానే అమృత సోఫాలో కూర్చుని ఎలా అయినా ఈ ప్రాజెక్టు తిరిగి సారికి రావాలి. తను చాలా కష్టపడ్డారు అని మనసులో దేవుణ్ణి వేడుకుంది. మౌర్య తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్ళాడు. వారు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తారన్న నమ్మకం మాకు లేదు. అందుకే దానిని మేము రద్దు చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నారు. అభి, అది ఎలా కుదురుతుంది సార్? మీరిప్పటికే ఒప్పందం కూడా సైన్ చేశారు. దానికి మేము మీకు డబ్బు చెల్లిస్తామని అన్నారు. విక్కీ, మా స్టాఫ్ ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా? కంపెనీకి చాలా చెడ్డ పేరొస్తుంది. మీకు మీరు అనుకున్న సమయంలో ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాము అని అన్నాడు రిక్వెస్ట్‌గా. మౌర్య కూడా వాళ్ళని అభ్యర్థన చేస్తున్నాడు. తనకిది చాలా చిన్న ప్రాజెక్టు చెప్పాలి అంటే. తను కష్టపడి స్థాపించిన కంపెనీ కోసం ఇలా ఒకరి ముందు అభ్యర్థన చేస్తున్నాడు. తన తండ్రి తలుచుకుంటే ఇది 2 క్షణాల్లో ఈ ప్రాజెక్టు తన చేతిలో ఉంటుంది. కానీ తన స్వశక్తితో ఎదగాలి అని తన అభిప్రాయం. మౌర్య వారికి తన ప్రాజెక్టు ఎలా కంప్లీట్ చేస్తాను అని అంతా వివరించాడు. మౌర్య చెప్పిన విధానం వారిని బాగా ఆకట్టుకుంది. దాంతో వారు మరోసారి చర్చించుకుని మౌర్యకి ప్రాజెక్ట్ ఇచ్చారు. కానీ ఒక్క సంవత్సరం కాదు, 9 నెలల్లో మీరు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అని అన్నారు. విక్కీ, అభి, ప్రియ 9 నెలలో అంటే ఎలా అని ఆలోచిస్తున్నారు. మౌర్య, ఓకే సార్, డీల్ డన్ అని అనుకున్నట్టుగానే మీకు నేను 9 నెలల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ కూడా తన వెనకే వెళ్ళి, ఎలారా? 9 నెలలంటే చాలా కష్టం కదా అని అన్నారు. ఏం కాదురా, నేను చూసుకుంటాను. అభి ఆఫీస్కి ఫోన్ చేసి స్టాఫ్తో మీటింగ్కి ఏర్పాట్లు చేయమని చెప్పు అని అన్నాడు మౌర్య. మనం ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలి అనుకున్న ప్రాజెక్ట్‌ని 9 నెలల్లోనే సబ్మిట్ చేయాలి. సిబ్బందంతా సార్, ఇదెలా సాధ్యమని అన్నారు. ఇది చాలా భారీ ప్రాజెక్టు. మనల్ని ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఇచ్చిన సమయం 9 నెలలు. అందులో 3 నెలలు పూర్తయిపోయాయి. అప్పుడు మనకి మిగిలింది 6 నెలలు మాత్రమే. ఈలోగా మనం ఇది పూర్తి చేయాలి. మౌర్య గట్టిగా అరిచి, వినండి, ఇది మనం చెయ్యగలము అన్న నమ్మకం నాకుంది. మీ మీద మీకు నమ్మకం లేదా అని అన్నాడు. వారు, అవును సార్, మేం చేస్తామని అన్నారు. మౌర్య, మనకెక్కువ సమయం లేదు. ఈ క్షణమే మనం పని ప్రారంభం చేయాలి అని అన్నారు. సరే, ఇక వెళ్ళి మీ పని మొదలు పెట్టండి అని తన క్యాబిన్‌కి వెళ్ళాడు. అక్కడ అమృత టెన్షన్‌గా కూర్చుని ఉంది. మౌర్య వెళ్ళి తన పక్కన కూర్చుని,
పాప టెన్షన్ పడ్డావు కదా అన్నాడు. అభి నీకు తనని టెన్షన్ పెట్టడం తప్ప వేరే ఇంకేం పనుందిరా అని అన్నాడు. మౌర్య ప్రియా మీ ఆయన్ని కొద్ది రోజులు ఇక్కడ నుండి దూరంగా పంపిద్దాం అనుకుంటున్నాను. అభి రే ఆ పంపేదేదో ఇద్దరినీ కలిపి పంపరా బాబు అని అన్నాడు అభి. మౌర్య అక్కడికి వెళ్ళి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారా అని అన్నాడు. అమృత ఇంత టెన్షన్లో కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నారు మీరు అని అంది. అభి మీ ఆయనకి ఏమీ టెన్షన్ లేదమ్మా, ఈ ప్రాజెక్టు ఓకే అయింది కదా అని అన్నాడు. అమృత నిజమా? నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు మీరు ఎలా అయినా మళ్ళీ తిరిగి సాధిస్తారు అని. మౌర్య నువ్వు ఎనర్జీ ఇచ్చి పంపావు కదా బేబీ, అందుకే అది తిరిగి సాధించగలిగాను అని అన్నాడు. విక్కీ రేయ్ మనకి టైం లేదు, ఇప్పటి నుండి పని చేస్తేనే గాని అప్పటికి పని పూర్తవదు అన్నాడు. మనకి కేవలం 6 నెలలంటే 6 నెలలు మాత్రమే సమయం ఉంది అని అన్నాడు విక్కీ. ఇక అభి విక్కీ ప్రియా మేము వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తాం రా అని తన క్యాబిన్‌కి వెళ్లారు. ఇక వాళ్ళు వెళ్ళగానే మౌర్య తన క్యాబిన్ డోర్ వేసి, బేబీ మనం కూడా మన పని స్టార్ట్ చేద్దామని అన్నాడు. దానికి అమృత మరి తలుపెందుకు దగ్గరగా వేస్తున్నారు మీరు? పని చేయటానికి తాళం చేయాల్సిన అవసరం లేదు కదా! అది ఉదయం నువ్వు నాకు శక్తి ఇచ్చావు కదా! ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఇస్తే నేను నా వర్క్ స్టార్ట్ చేస్తాను అని తన షర్ట్ తీసేసి అమృతాని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్ళి తనని ముద్దులతో ముంచెత్తుతూ తనని ఆక్రమించుకున్నాడు. ఇక ఒక గంట తర్వాత బయటికి వచ్చి చొక్కా వేసుకుని తన వర్క్‌లో బిజీ అయ్యాడు మౌర్య. అమృత గర్భవతి అని చెప్పకపోవడంతో తనకి సహకరించవలసి వచ్చింది. తన పొట్ట మీద ప్రెషర్ పడడంతో చాలా భయమేసింది. బేబీకి ఏం కాదు అని అనుకుంది. మౌర్య ఫ్రెష్ అయ్యి, బేబీ చాలా ఇబ్బంది పెట్టాను కదా ఇప్పుడు అన్నాడు. తను నవ్వుతూ, లేదు నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. చాలా నీరసంగా ఉంది అంది. మౌర్య అమృత తల మీద ముద్దు పెట్టి, సరే పడుకో అని తన పనిలో పడిపోయాడు. అమృత పడక మీద అలానే పడుకుంది. తను డ్రెస్ కూడా వేసుకోలేదు. తనకి చాలా నీరసంగా ఉంది. ఇక అలానే పడుకొని ఉంది. ఎంతసేపటికి తను బయటికి రాకపోవడంతో ఏమయ్యింది అని రూమ్‌లోకి వెళ్ళాడు. అమృత దుప్పటి కప్పుకొని పడుకుంది. ఏమయ్యింది ఇంకా పడుకుంది? ఒకవేళ ఒంట్లో బాగోలేదా అని తన నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. అంతా బానే ఉంది. ఎందుకు పడుకునుంది? అమృత లే అమృత ఇంటికి వెళ్దాం అన్నాడు. కానీ కళ్ళు తెరవలేదు. మౌర్య అలా 2, 3 సార్లు లేపిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి మౌర్యాని చూసి ఏమైంది అని అంది. అది నువ్వు కాదు నేనడగాలి. ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? ఒంట్లో బానే ఉంది కదా! అమృత చాలా నీరసంగా అనిపించిందండి. పైకి లేవలేకపోతున్నా అని అంది. తానే మెల్లగా అమృతాన్ని లేపి తన దుస్తులు వేసి వాష్‌రూమ్‌కి తీసుకుని వెళ్ళాడు మౌర్య. తను కొంచెం ఫ్రీ అయ్యి టీ చెప్పండి అని అంది. సరే అని ఫోన్ చేసి చెప్పాడు. టీ వచ్చిన తర్వాత తను తాగి, మౌర్య ఏమయ్యింది బేబీ? ఎందుకు ఎప్పుడూ లేనిది చాలా నీరసంగా కనిపిస్తున్నావు? తను ఏం లేదు. మీరిలా రాత్రి పగలు తేడా లేకుండా చేస్తే ఇలా కాక మరెలా ఉంటుంది చెప్పండి అని అంది. అయితే నువ్వు నీరసంగా ఉండడానికి కారణం నేనేనా? అవునా? అవును. మీరే మౌర్య. నువ్వు నన్ను తట్టుకోవాలంటే మరి బాగా తినాలి బంగారం. నువ్విలా బలహీనంగా ఉంటే నన్ను భరించడం నీకు చాలా కష్టమవుతుంది అని తనని చూసి కన్ను కొడుతూ చెప్పాడు. నేను బానే ఉన్నాను. మౌర్య నువ్వెంత బాగున్నావో చూస్తేనే తెలుస్తుంది. పద హాస్పిటల్‌కి వెళ్దాం అని అన్నాడు. ఇప్పుడు కాదు రేపెళ్దాం. ఇప్పుడు బాబు ఇంటికి వచ్చేస్తాడు స్కూల్ నుండి. మౌర్య రేపు ఎట్టి పరిస్థితిలోనైనా వెళ్ళాలి హాస్పిటల్‌కి. నువ్విలా బలహీనంగా ఉంటే ఏమీ బాగోదు. సరేనా? సరే అండి వెళ్దాం. అలా ఇంకా ఒక రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం అమృత నిద్ర లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి, ఈరోజు నా భర్తకి నిజం తెలుస్తుంది. అప్పుడు నాకు గర్భస్రావం చేయిస్తాడు. అలా జరగకుండా చూడు తండ్రి. ఈ బిడ్డని నేను కంటాను అని మా వారికి మాట ఇచ్చాను. మాట తప్పకుండా నా భర్తకి నిజం తెలియకుండా నువ్వే చూడాలి అని దేవుణ్ణి కోరుకుంది. తన పనులు పూర్తి చేసి బాబుని రెడీ చేసి స్కూల్‌కి పంపింది. అమృత, మౌర్యలు హాస్పిటల్‌కి వెళ్లారు. ముందే అపాయింట్మెంట్ తీసుకోవడంతో ముందుగా వారే వెళ్లారు. డాక్టర్ అమృతాని చెక్ చేసి, అభినందనలు మౌర్య, ఆమె గర్భవతి అంది. మౌర్యకి చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పింది నిజమే కదా అని అన్నాడు. అవును 100% నిజం. మీరు కొంచెం బయట వెయిట్ చేస్తే నేను తనని టెస్ట్ చేయాలి అని అంది.
మౌర్య అమృత నుదుటి మీద ముద్దు పెట్టి నవ్వుతూ బయటికి వెళ్ళాడు. అమృత ముందే విషయం తెలియడంతో తను చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. డాక్టర్ తనని చెక్ చేసి, మీరు మొదటిసారి గర్భం దాల్చడమా అంది. లేదు డాక్టర్, ఇది రెండోసారి అని అంది. ఓకే, మీకు కొన్ని పరీక్షలు చెయ్యాలి అని చెప్పింది. అసలు విషయం ఏం జరుగుతుంది, అమృత ఎందుకు బాధపడుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.